సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కారు కొన్ని నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ముఖ్యంగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశంపై కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలొచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని, రకరకాల లీకులు సీఎం కార్యాలయం నుంచే ఇస్తున్నట్లు తెలుస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈ అంశం మీద 4 గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసనసభలో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజాలు ఏంటో అందరికీ తెలుస్తాయని కేటీఆర్ లేఖ ద్వారా వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుందని కేటీఆర్ తెలిపారు. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకుందని చెప్పారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అని నిల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది అన్నారు. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. అటు ఈ అంశంపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలన్నారు.